కామ్రేడ్స్, నిన్న ఈరోజు సంస్కృతి గురించి, సంస్కృతికి మార్క్సిజానికి ఉండే గతితార్కిక సంబంధం గురించి చాలా విషయాల మీద లోతైన విశ్లేషణాపూర్వకమైన ప్రసంగాలు జరిగాయి. సంస్కృతి అంటే ఏమిటి అనే దగ్గర ప్రారంభమై అసలు ఈ దేశంలో దేశీయమైన జాతీయమైన సంస్కృతి అంటూ ఒకటి ఉన్నదా? నిజానికి మనం హిందూ సంస్కృతి అనో భారతీయ సంస్కృతి అనో పిలుస్తున్నామే, అలాంటి భారతీయ సంస్కృతి కానీ హిందూ సంస్కృతి కానీ నిజానికి ఈ దేశంలో ఉన్నదా? ఇందాక కామ్రేడ్ వరలక్ష్మి ఆ ప్రస్తావన చేసింది. నేను లేదు కాబట్టి మిగతా విషయాలు మాట్లాడాను. అక్కడి నుంచి ప్రారంభమై ఈ దేశంలో ఉన్న అమలులో ఉన్న సంస్కృతిలో ఏ ఆధిపత్య ధోరణులు ఉన్నాయి, ఈ ఆధిపత్య ధోరణులకు ఉన్న మూలాలు ఏమిటి, సంస్కృతిలో ఉండేటువంటి హేతురహితమైన చింతన ఏమిటి, దాన్ని ఎట్లా ఎదుర్కోవాలనే దాకా చాలా విషయాల గురించి నిన్న ఇవాళ చర్చలు జరిగాయి. అంటే సంస్కృతిని వివిధ కోణాల నుంచి అర్థం చేసుకోవడానికి, విశ్లేషించుకోవడానికి, మార్క్సిస్టు మౌలిక సూత్రాల నేపథ్యంలో నుంచి సంస్కృతిని వ్యాఖ్యానించడానికి మనం ప్రయత్నం చేస్తాం. మార్క్స్ చెప్పినట్టుగా వ్యాఖ్యానాలతోటి మనం మన కర్తవ్యాలు పూర్తయ్యాయనుకోవడానికి వీల్లేదు. మనం చేయాల్సింది దేన్నైతే మార్చదలుచుకున్నామో దాన్ని మార్చడానికి ఒక ఎజెండా మన దగ్గర ఉండాలి. ఈ దేశంలో ఇప్పుడు అమలులో ఉన్న సంస్కృతిని మనం పూర్తిగా వ్యతిరేకిస్తున్నాం. ఈ సంస్కృతి అప్రజాస్వామికమైందని, మత సంబంధమైనదని, మతంలో కూడా కేవలం బ్రాహ్మణీయ మతానికి చెందిన సంస్కృతి అని, ఒక భాషకు సంబంధించిన సంస్కృతి అని మనం చెప్పుకుంటూనే ఉన్నాం. అయితే ఈ సంస్కృతికి వ్యతిరేకంగా మరి పోరాటం చేయడం ఎట్లా? సంస్కృతికి వ్యతిరేకంగా పోరాటం చేయకుండా సంస్కృతి దానంతరం అది రద్దు అయిపోతుందా, కనుమరుగైపోతుందా? అంటే రద్దు కాదు, కనుమరుగు కాదు. కాబట్టి విప్లవ రచయితల సంఘం ఏమనుకున్నదంటే సంస్కృతికి వర్గ పోరాటానికి మధ్యన సంబంధం ఉన్నది. వర్గ పోరాటం కేవలం ఒక వర్గం మరొక వర్గం చేతుల నుంచి రాజకీయాధికారాన్ని హస్తగతం చేసుకోవడానికి మాత్రమే పరిమితమైంది కాదు. వర్గ పోరాటానికి చాలా విస్తృతమైనటువంటి స్వభావం ఉన్నది. సమాజంలో అన్ని రంగాలలో, అన్ని పార్శ్వాలలో మార్పులు తీసుకొస్తూ ఆ క్రమంలో తాను అనుకున్న వర్గరహిత సమాజం వైపుగా ప్రయాణింపజేయడమే వర్గ పోరాట లక్ష్యం. అయితే ఈ సంస్కృతికి వర్గ పోరాటానికి మధ్య ఉండేటువంటి లింక్ ఏమిటిది, దాన్ని ఎట్లా అర్థం చేసుకోవాలి? సహజంగా వర్గ పోరాటాలు అంటే శ్రామిక వర్గ పోరాటాలు, శ్రామిక వర్గ రాజకీయ పోరాటాలు అని మనం అర్థం చేసుకుంటాం. కానీ సాహిత్య రంగంలో, తాత్విక రంగంలో, సాంస్కృతిక రంగంలో కూడా వర్గ పోరాటాలు జరుగుతాయని మనకి చరిత్రలు చెప్తున్నారు. కాబట్టి ఇప్పుడు జరగబోయే క్లాసులో సెంట్రల్ థీమ్ ఏమిటంటే ఈ దేశంలో కమ్యూనిస్టులుగా, ఒక నూతన సమాజాన్ని కాంక్షిస్తున్న వ్యక్తులుగా మనం చేయదలుచుకున్నటువంటి పోరాటాన్ని ఈ వర్గ పోరాటంలో ఎట్లా అంతర్భాగం చేసుకోవాలి, అలా అంతర్భాగం చేసుకోకుండా వర్గ పోరాటంగా, సాంస్కృతిక రంగంలో పోరాటాలు సాంస్కృతిక రంగ పోరాటాలుగా విడివిడిగా రెండు సాగుతూ ఉంటే ఈ రెండిట్లో ఏ ఒక్కటైనా నిజంగా అనుకున్నటువంటి విజయాలు సాధిస్తున్నారు.
ఎందుకంటే నేనేమి ప్రస్తావించను ఇక్కడ. ఈ విషయం మీద మాట్లాడటానికి కామ్రేడ్ బెట్టు రవీందర్ ఉన్నారు. ఆయన సీరియస్గా అధ్యయనశీలి కాబట్టి ఈ నేపథ్యంలో ఆయన తన అభిప్రాయాలని సభతో షేర్ చేసుకోవాలని ఆయన ఆహ్వానిస్తున్నారు. కామ్రేడ్ బెట్టు రవీందర్. ఒక రకంగా సంస్కృతి గురించి మాట్లాడమని మిత్రులు అడిగినప్పుడు నేను చెప్పాను, ఒక లౌడ్ థింకింగ్ లాగా నేను మాట్లాడతానని చెప్పాను. అంటే ఏదైతే సంస్కృతి గురించి మార్క్సిస్టు సిద్ధాంతం ప్రకారంగా మనం ఏం ఆలోచిస్తున్నాం, ముఖ్యంగా నేనేం ఆలోచిస్తున్నాను అనేది లౌడ్ థింకింగ్ లాగా బయటకు ఆలోచిస్తున్న వాడిలాగా నేను మాట్లాడతానని చెప్పాను. అదే ఇప్పుడు చేయబోతున్నాను. నిజానికి సంస్కృతి చాలామంది మిత్రులు చెప్పారు, ఎంత సరళంగా కనబడుతుందో అంత సంక్లిష్టమైంది. ఎంత సంక్లిష్టమైందంటే అసలు ఆ సంస్కృతి మార్చడానికి ఎక్కడ మొదలు పెట్టాలి, ఎట్లా కొనసాగించాలి, ఎక్కడ మనము అంటే సాధించాలి, అటు చివరికి ఫలితాన్ని సాధించాలి అనేదాకా చాలా 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 జటిలమైన విషయం ఇది. నేను సభలకు వస్తుంటే మా మిత్రుడు ఒకరు నన్ను అడిగాడు, మీరేమైనా బ్లూ ప్రింట్ ఏమైనా తయారు చేశారా, తయారు చేస్తున్నారా అని అడిగారు. నిజానికి బ్లూ ప్రింట్ తయారు చేయడం అంటూ ఉండదు. ఇప్పుడు మనము సంస్కృతి కోసం పోరాడడానికి, ప్రత్యామ్నాయ సంస్కృతి కోసం పోరాడడానికి సిద్ధంగా ఉన్నాం. అయితే మనకు ప్రపంచ విప్లవ కమ్యూనిస్టు అనుభవాల్లో, చరిత్రలో, అట్లే మన దగ్గర జరిగిన కమ్యూనిస్టు విప్లవ ఆచరణలో అనేక లోతైన అనుభవాలు ఉన్నాయి. అయితే ఆ అనుభవాలను మనము నిజానికి భావనీకరించుకోలేదు, సైద్ధాంతీకరించుకోలేదు. ఆ లోపమైతే ఉంది. కానీ మొత్తంగా సంస్కృతి చర్చలో, సంస్కృతి ప్రత్యామ్నాయ సంస్కృతి నిర్మాణంలో అనేక ఇతర శక్తుల లాగా కమ్యూనిస్టులు కూడా పోరాడారు, ప్రయత్నించారు. అంటే వాళ్ళ ఆచరణను మనం ఎలా చూస్తున్నాం, ఎందుకు ఆ ఆచరణ ఒక సైద్ధాంతిక రూపం దాల్చలేదు అనేది ఎప్పుడు ప్రశ్నే. నిజానికి ఇది ఇప్పుడే ఎదుర్కొనే ప్రశ్న కాదు. ఈరోజు చేస్తున్న ఆచరణను అంత వేగంగా మనం సైద్ధాంతీకరించగలమా అనేది కూడా ఎప్పటికీ ఉండే ప్రశ్నే. కొంతకాలం తర్వాత మళ్ళీ పోరాడుతున్న క్రమంలో ఆచరణలు, వర్గ పోరాట ఆచరణ క్రమంలోనే మనం ఈ పని చేస్తాము అనేది మనకు తెలిసిన, ఒక్కొక్కసారి ఎన్నో ఏళ్ల కింద నుంచి ఉమ్మడి కమ్యూనిస్టు పార్టీ రోజుల నుంచి, తర్వాత నక్సల్బరీ మొదలైన తర్వాత విప్లవోద్యమ ఆచరణను బయట మైదాన ప్రాంతాల్లోనే కాకుండా దండకారణ్యంలో ఇప్పుడు జరుగుతున్న విప్లవోద్యమ ఆచరణ కూడా మనం చూసినప్పుడు మొత్తం ఆచరణను మనం ఎంత భావనీకరించుకున్నాము, ఎంత సైద్ధాంతీకరించుకుంటున్నాము అనేది ఎప్పుడు ప్రశ్నగా ఉంటుంది. అది ఎప్పుడు చేయాల్సిందే. అయితే నిజానికి సంస్కృతి అంటే చాలా సింపుల్గా చెప్పాలి అంటే మనుషులు వాళ్ళ సంబంధాలను నెరుపుకునే ఒక ప్రాథమిక తలం. అది అత్యంత ప్రాథమిక తలం సంస్కృతి. ఆ సంస్కృతిలోనే మనుషుల ఆలోచనలు కానీ, మనుషుల యొక్క సిద్ధాంతం కానీ, మనుషుల యొక్క క్యారెక్టర్ అంటామే అది తెలుస్తుంది. అయితే ఎట్లయితే మనము ఇంతకుముందు నిన్నటి నుంచి మాట్లాడుతున్న క్రమంలో సమాజానికి సంస్కృతి ఉంటుంది అన్నాం మనం. అంటే సంస్కృతి సామాజిక ఉత్పత్తి అని ముందు మనం గుర్తించాలి. ఎప్పుడైతే సంస్కృతిని సామాజిక ఉత్పత్తి అని మనం అంటున్నామో తప్పనిసరిగా అది చరిత్రతో సంబంధం ఉంటుంది. అది కూడా చాలా ఇంపార్టెంట్ పాయింట్.
ఇవి రెండు పాయింట్లు మనం మొట్టమొదటిగా గుర్తించాల్సింది. ఎందుకంటే ఇప్పుడు ఇంతకాలం జరిగిన ఆచరణ ఒక ఎత్తు, ఇప్పుడు మనం ఆలోచిస్తున్న క్రమంలో ఒక స్పష్టమైన శాస్త్రీయమైన వర్గ పోరాట ప్రాతిపదికను మీద మనం ఈ సంస్కృతి అంటే ఈ ప్రత్యామ్నాయ సంస్కృతి పోరాటాన్ని చేద్దామని మనం బయలుదేరుతున్నాం. కాబట్టి ఇప్పుడు ఇవన్నీ మనం సీరియస్గా ఆలోచించాల్సిన విషయాలు. అది ఎప్పుడైతే మనము సంస్కృతి సామాజిక ఉత్పత్తి అంటున్నామో, అట్లే ఒక చారిత్రక ఉత్పత్తి అంటున్నామో, తప్పనిసరిగా సమాజాన్ని అంటే సమాజ సంక్షోభంలోనే దీని మూలాలు ఉన్నాయని కూడా మనం గుర్తించాలి. ప్రాథమికంగా సామాజిక సంక్షోభంలోంచే ఈ సాంస్కృతిక సంక్షోభం అనేది పుడుతుంది. సరే, ఇదొకటి. తర్వాత సంస్కృతిని మనం ఎప్పుడైతే ఈ సమాజ ఉత్పత్తిని అన్నామో, ఈ సమాజం యొక్క రూపసారాల సమ్మిశ్రమ ఆవరణం ఒక రకంగా చెప్పాలండి. సమాజం యొక్క రూపము, సమాజం యొక్క సారము రెండు కలగలిసిన ఒక సమ్మిశ్రమ ఆవరణమే సంస్కృతి అని బహుశా డిఫైన్ చేయొచ్చని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే ఎన్నో రకాలుగా డిఫైన్ చేయవచ్చు, ఏది అంతిమ నిర్వచనం కాదు. అట్లా అనుకున్నప్పుడు మనం ఈ సంస్కృతికి ఎన్ని సోర్సుల నుంచి ప్రభావాలు ఉంటాయి? ప్రధానంగా ఇది సమాజ ఉత్పత్తి అని అన్నప్పుడు తప్పనిసరిగా సంస్కృతికి రాజకీయ ఆర్థిక వ్యవస్థ వైపు నుంచి ప్రభావాలు ఉంటాయి. ఇది చాలా మొట్టమొదటి గుర్తించాల్సిన విషయం. అయితే రాజకీయ ఆర్థిక ప్రభావాలు కీలకమా సంస్కృతి మార్పుకు అనేది ప్రశ్న. ఎందుకంటే సామాజిక మార్పుకు రాజకీయ ఆర్థిక రంగంలోని మార్పులు లేదా రాజకీయ ఆర్థిక వ్యవస్థ మార్పు అనేది కీలకమని మార్క్స్ చెప్పాడు. మరి ప్రత్యామ్నాయ సాంస్కృతిక మార్పులకు ఉత్పత్తి వ్యవస్థలోని మార్పులే కీలకమా? అట్లా అనలేము మనం. ఉత్పత్తి వ్యవస్థ యొక్క సోర్స్ చాలా ఇంపార్టెంట్ సోర్స్, అది చాలా కీలకమైన సోర్స్, దాని ప్రభావం చాలా కీలకమైనది. అలాగే సంస్కృతికి మొత్తంగా మానవ నాగరిక ఆవరణం నుంచి కూడా ప్రభావాలు ఉంటాయి. అంటే ప్రతి సమాజానికి తనదైన నాగరిక ఆవరణ ఉంటుంది. సో నాగరికత వికాస క్రమం ఉంటుంది, ఒక సాంస్కృతిక ఆవరణ క్రమం ఉంటుంది. అట్లా మన భారతదేశానికి కూడా తనదైన నాగరికత ఆవరణం ఉంది. ఆ నాగరికత ఆవరణంలోంచి కూడా ఈ సంస్కృతి మీద ప్రభావాలు ఉంటాయి. అంటే రెండు సోర్సుల నుంచి సంస్కృతి మీద ప్రభావాలు ఉంటాయని మనం ముందు గుర్తిస్తున్నప్పుడు ఎట్లా ఉంటాయి? సరే, ఉత్పత్తి వ్యవస్థ అన్నప్పుడు ఉత్పత్తి వ్యవస్థ మారినప్పుడు తప్పనిసరిగా దానికి తగిన విధంగా, ఎందుకంటే మార్క్స్ పునాది అని చెప్పాడు, ఆ పునాదికి తగినట్టుగా ఉపరితలం నిర్మాణం అవుతుంది అని చెప్పాడు. సరే, ఆ పునాది ఉపరితలం అనేక రకాల అపార్థాలకు గురైంది, ఆ చరిత్ర అంతా నేను చెప్పడం లేదు. కానీ నిజానికి ఇది చాలా కీలకమైన భావన. దాన్ని సరిగా అర్థం చేసుకోకుండా పునాదిని ఉపరితలాన్ని వేరు చేసి చూడడం అనేది జరిగింది. ఎప్పుడైతే పునాదిని ఉపరితలాన్ని వేరు చేస్తామో, ఇల్లు కట్టుకోవాలంటే పునాది ఉంటుంది, దాని మీద బిల్డింగ్ కడతాం మనం. పునాది లేకుండా బిల్డింగ్ ఊహించలేము, బిల్డింగ్ లేకుండా పునాదులు ఊహించలేము కట్టిన తర్వాత. సో నిర్మాణం అయిన తర్వాత, నిర్మాణం కాకముందు వేరు. కాబట్టి పునాది లేకుండా ఉపరితలం గురించి ఆలోచించడం కానీ, ఉపరితలం లేకుండా పునాది గురించి ఆలోచించడం కానీ కరెక్ట్ కాదు. సరే, అదంతా చర్చ పక్కన పెడదాం అది. ఎందుకంటే అది ఎవరెవరు ఈ పునాది ఉపరితలాన్ని విభజించారు, పునాది కీలకమని చెప్పారు కాబట్టి వీళ్ళు ఆర్థిక నియతివాదులు అని, వీళ్ళు వర్గ పోరాటాన్ని మాత్రమే చేస్తారని, వీళ్ళు సాంస్కృతిక రంగంలో చేసే పోరాటం ఏమీ లేదని, మాస్టర్లకు సిద్ధాంతం కూడా లేదని అనే విమర్శలు కూడా ఉన్నాయి. నిజానికి ఇది చాలా మొరటు మార్క్సిజం. మార్క్సిజం అర్థం కాని వాళ్ళు మాత్రమే ఇలా అంటారు. ఎందుకంటే మార్క్స్ ఒక మాట చెప్పాడు, ప్రపంచ చరిత్ర అంతా వర్గ పోరాటాల చరిత్ర అని చెప్పాడు. మరి వర్గ పోరాటాల చరిత్ర అంటే కేవలం రాజకీయ వ్యవస్థల యొక్క మార్పుల యొక్క చరిత్రేనా? కాదు కదా.
వర్గ పోరాటం అంటే చాలా విశాలమైన అవగాహన ఉంది మార్క్స్కు. అందుకని ఆయన అనగలిగాడట, అంటే ప్రపంచ చరిత్ర వర్గ పోరాటాల చరిత్ర అని. కాబట్టి వర్గ పోరాటం అంటే కేవలం రాజకీయ ఆర్థిక వ్యవస్థకు మాత్రమే దాన్ని పరిమితం చేసి చూడడం అనేది అది సరైన మార్క్సిజం కాదు. సరే, ఆ చర్చ పక్కన పెడదాం. ఎప్పుడైతే మనము సంస్కృతిని సమాజం యొక్క రూపము, సారము రెండిటి యొక్క సమ్మేళనము లేదా సమ్మిశ్రమ ఆవరణ మనం అంటున్నామో, మనం ఈ రెండు సోర్సెస్ నుంచి సంస్కృతి మీద ఎలాంటి ప్రభావాలు పడతాయి. ఉదాహరణకు మనం భారతీయ సంస్కృతి కనుక చూసినట్టయితే ఎటువంటి సంస్కృతి మనకు పుట్టింది? నిజానికి సంస్కృతి పుట్టుక కూడా ఒక కాల బిందువు దగ్గర పుట్టే ఘటన కాదు. సో మరో కాల బిందువు దగ్గర అంతరించే ఒకానొక ఘటన కాదు. అదొక క్రమం. సంస్కృతి పుట్టుక, సంస్కృతి వికాసము, సంస్కృతి అంతరించిపోవడం అనేది ఒక సుదీర్ఘ క్రమాలవి. ఇది మనం అర్థం చేసుకోవాలి. అట్లా అనుకున్నప్పుడు మన భారతీయ సంస్కృతి గురించి మనం ఆలోచిస్తే, ఇంతకుముందు మిత్రులు అన్నట్టుగా మనం ఋగ్వేద కాలం నుంచి తీసుకున్నా కూడా ఆ కుల వ్యవస్థ, సనాతన వర్ణాశ్రమ ధర్మం, ఆ వర్ణాశ్రమ వ్యవస్థ అమల్లో ఉన్న కాలం అది. అప్పటి నుంచి మనం చూసినా కూడా ఈ సాంస్కృతిక రంగంలో ఈ ఆధిపత్య వ్యవస్థలు ఉన్నాయి. అంటే రాజ్యం అనేదే కాకుండా సమాజంలో కూడా ఆధిపత్య వ్యవస్థలు ఉన్నాయి అనేది విషయాన్ని మనం గుర్తించాలి. అంటే ఒక మాటలో చెప్పాలంటే ఈ భారతీయ ఈ నాగరికతను నిర్దేశించేవి రెండు ఆధిపత్య వ్యవస్థలు. ఒకటి కుల వ్యవస్థ, రెండవది పితృస్వామ్యం. ఈ రెండు ఆధిపత్య వ్యవస్థలు భారత సాంస్కృతిక రంగాన్ని, భారత నాగరికతను నిర్దేశిస్తున్నాయి. ఈ రెండు వ్యవస్థల యొక్క ప్రభావాన్ని, వాటి పనితీరుని మనం తెలుసుకున్నప్పుడు సంస్కృతి ఎలా పనిచేస్తుందో మనకు అర్థమవుతుంది. సంస్కృతి చాలా బహుముఖాలుగా పనిచేస్తుంది, అది ఏకముఖంగా ఉండేది కాదు. నిజానికి భారతీయ సంస్కృతి ఏంటయ్యా అంటే బ్లాక్ అండ్ వైట్లో చెప్పలేము. ఇది నలుపు, ఇది తెలుపు అనే గీత గీసి ఇది ఈ సంస్కృతి అని చెప్పలేము మనం. అంత కలగాపులగంగా అదొక సమాహారంగా ఉంటుంది. ఉదాహరణకు మన జీవితంలో మనం చూసినా కూడా సాంస్కృతిక మార్పులు ఎక్కడి నుంచి తేవాలి? ఇంతమంది మిత్రుడు అడిగాడు, అంటే బ్లూ ప్రింట్ ఏమైనా ఉంటుందా అని. అంటే పోరాటానికి ఏం బ్లూ ప్రింట్ ఉంటుంది? ఒక నమూనా. ఉదాహరణకు రెవల్యూషన్, సో రష్యాలో రెవల్యూషన్ జరిగింది, అదొక నమూనా. అట్లా చైనాలో జరిగింది, లేదా ఎక్కడైనా జరగవచ్చు, చాలా దేశాల్లో జరిగింది. అవి నమూనాలే. అదే పద్ధతిలో మనం అట్లే పోరాడాలని కాదు కదా. అసలు నిజానికి మార్క్సిజం అర్థమయ్యేది పోరాటం ద్వారానే. పోరాట ఆచరణ లేకుండా మార్క్సిజం అర్థం కాదు. మార్క్సిజం డెవలప్ చేసుకోవడం, సిద్ధాంతాన్ని మనం అభివృద్ధి చేసుకోవడం కూడా పోరాట ఆచరణ ద్వారానే. పోరాట ఆచరణ లేకుండా సిద్ధాంతం విడిగా మనం కూర్చొని ఏదో చదువుకుంటే సిద్ధాంతం అర్థమయ్యేది కాదు. ఒకవేళ అర్థమైనా అది నిజమైన సిద్ధాంతం కాదు. ఎప్పటికప్పుడు పోరాట ఆచరణతో దాన్ని అనుసంధానించినప్పుడే మార్క్సిజం అర్థం అవుతుంది. నిజంగా విప్లవోద్యమం అట్లే స్టార్ట్ అయింది. ఆచరణ క్రమం నుంచే నేర్చుకుంటున్నది, ఆచరణ క్రమం నుంచే సిద్ధాంతాన్ని బలోపేతం చేసుకుంటుంది. అది నిరంతరం జరుగుతున్న క్రమం. ఎప్పుడైనా విప్లవోద్యమం కానీ నిజమైన మార్క్సిస్టులు కానీ అట్లా చేస్తారు. ఎప్పుడో ఒక మార్క్సిస్టు ఏ కాలంలో ఉన్న, ఉదాహరణ లెనిన్ అనుకోండి, లేదా మావో అనుకోండి, ఇంకెవరో అనుకోండి, వాళ్ళు ఆ కాలం నాటి పరిస్థితుల్ని అర్థం చేసుకొని వాళ్ళ కాలంలో వాళ్ళ స్థలాలలో విప్లవాన్ని సాధించారు. అదొక మనకు ఇన్స్పిరేషన్. ఆ నమూనాను మనం అర్థం చేసుకుంటాం. ఇక్కడి పరిస్థితులకు ఎట్లా అన్వయం చేస్తాము, ఇక్కడ ఎలా మనం సమూలమైన మార్పు తీసుకొస్తాము అనేది మనం ఆలోచించాల్సిన విషయం. కాబట్టి బ్లూ ప్రింట్లు ఉండవు, మనం ఇప్పుడు దిగడమే. కాబట్టి ఇప్పుడు ఒక ప్రయత్నం ఇప్పుడే మొదలుపెట్టినామని కాదు. ప్రత్యామ్నాయ సంస్కృతి పోరాటాన్ని
ఇప్పుడు ఈరోజు ఇటీవల మనం మొదలుపెట్టినట్టు కాదు. కానీ ఇప్పుడు ఒక స్పష్టమైన శాస్త్రీయమైన వర్గ పోరాట ప్రాతిపదిక మీద చేయాలి అని బలంగా మనం ఇప్పుడు అనుకుంటున్నాం. కాబట్టి ఇప్పుడు ఇంకా చాలా బాధ్యత ఉంటుంది. ఇంతకుముందు మిత్రుడు అన్నట్టుగా ఏ ఒక్క కమ్యూనిస్టులో, మార్క్సిస్టులో, ఏదో మావోయిస్టులో చేసే పని కాదు. అందరూ, ఎందుకంటే మొదటి దశలో ఉమ్మడి కమ్యూనిస్టు పార్టీ రోజుల్లో కానీ లేదా నక్సల్బరీ మొదలైన కాలంలో కానీ అప్పుడు అన్ని పాత్రల్ని కమ్యూనిస్టు పార్టీ చేయాల్సి వచ్చింది. అంటే బహుముఖ పాత్రాభినయం చేయాల్సి వచ్చింది. కాబట్టి అప్పటికప్పుడు ఏది అత్యవసరం ఆ పని చేసుకుంటూ వెళ్ళాం. కానీ ఇప్పుడు ఆ పరిస్థితి లేదు. ఇప్పుడు మిత్ర ప్రపంచం చాలా పెరిగింది. మనం బయట అస్తిత్వ పోరాటాల రూపంలో కావచ్చు, లేదా అనేక ప్రజాస్వామిక పోరాటాల రూపంలో కావచ్చు, మనకు మిత్రులు పెరిగారు. అయితే ఆ మిత్రుల మధ్య ఐక్యత కూడా చాలా ఇంపార్టెంట్. సరే, ఇది ఎప్పుడు ఆ ప్రయత్నం చేయాల్సిందే. ఐక్యత అనేది కూడా ఒక క్రమమే. అదేదో మనం ఏదో అభిలషిస్తే వచ్చేది కాదు, ఆశిస్తే జరిగేది కాదు. అది కూడా క్రమమే. అది కూడా ఆచరణ క్రమంలో, పోరాట క్రమంలో ఆ ఐక్యతను బలోపేతం చేసుకోవడం అనేది అవసరం. అయితే ఇట్లా మనం ఆలోచించినప్పుడు ఈ గతంలో జరిగిన పోరాటాల గురించి ఇంతకుముందు వక్త కామ్రేడ్ వరలక్ష్మి చెప్పారు. అంటే చార్వాకులు దగ్గర నుంచి బౌద్ధము, ఆ తర్వాత భక్తి ఉద్యమం, మరి ఇవన్నీ ఇన్ని ప్రత్యామ్నాయ సాంస్కృతిక పోరాటాలు ఎందుకు చరిత్రలో కలిసిపోయాయి? ఇది చాలా ముఖ్యమైన ప్రశ్న. ఎందుకు అవి కంటిన్యూషన్గా జరగలేదు? ఇప్పుడు మనం చేసినా అది కంటిన్యూషన్గా రేపు జరగాలి అంటే ఏం చేయాలి అనేది ఇప్పుడు మనం ఆలోచించాల్సిన విషయం. అంటే ఎందుకు ఈ గ్యాప్స్ ఉన్నాయి? ఇప్పుడు పూలే చేశారు అనుకోండి, లేదా చార్వాకులు చేశారు, లేదా బౌద్ధం చాలా అత్యంత మిరుమిట్టు కలిపే విధంగా ఆ ప్రత్యామ్నాయ సంస్కృతిని మొత్తంగానే అది ముందుకు తెచ్చింది. భయపడిపోయి సనాతన ధర్మం లేదా వాళ్ళు బౌద్ధంలోని అంటే ఇంతకుముందు చెప్పినట్టుగా కలుపుకుంటుంది. మన ఇక్కడ వర్ణాశ్రమ ధర్మం కానీ, సనాతన ధర్మం కానీ, బ్రాహ్మణవాదం, ముఖ్యంగా బ్రాహ్మణవాదము అది ఎంత స్వాహవాదం. అది అంటే భస్మాసురం, అంటే తన దగ్గరికి వస్తే అది మింగేస్తుంది, స్వాహా చేస్తుంది. అంటే కలుపుకున్నట్టు చేసి కలుపుకోదు. నిజంగా కలుపుకోవడం అంటే ఐక్యం చెందడం కదా. అంటే బ్రాహ్మణవాదంలో ఐక్యం చెందడం అంటే మనం అంతరించిపోవడమే, మనం వాళ్ళలో కలవడం, మనం వాళ్ళుగా మారడం, వాళ్ళు మనంగా మారడం కాదు. కాబట్టి ఆ కలుపుకొనడం అంటే స్వాహా చేయడం, మింగేయడం, మనం లేకుండా పోవడం. అట్లా భక్తి ఉద్యమాలు ద్వారా ప్రత్యామ్నాయం లేదా చార్వాకం, బౌద్ధం ఏదైనా అనుకోండి, పూలే, అంబేద్కర్ ఇలాంటి అనేకమైన ప్రత్యామ్నాయ పోరాటాలు, సాంస్కృతిక పోరాటాలు జరిగాయి. అద్భుతమైన పోరాటాలు జరిగాయి. పూలే అయితే అద్భుతమైన ప్రత్యామ్నాయ ఆధునికత ప్రాతిపదికన ప్రత్యామ్నాయ సాంస్కృతిక పోరాటాన్ని నడిపిన అద్భుతమైన ఆధునిక వైతాళికుడు. నేను పానీ కూడా చెప్పాడు, అంటే పునరుజ్జీవన పితామహుడని. నిజంగా అంటే పునరుజ్జీవనం అనే కాన్సెప్ట్ గతంలో మనం చూసినప్పుడు విప్లవోద్యమ ఆరంభ కాలంలో కానీ, లేదా ఉమ్మడి కమ్యూనిస్టు పార్టీ కాలంలో కానీ అది ఉండేది. రేపటికి మనం ఈరోజు అవగాహన తప్పు అవుతుందేమో తెలియదు. మనం ఎప్పటికప్పుడు ఇంతకుముందు మన మిత్రులు అన్నట్టుగా భాష విషయంలో కావచ్చు, ఇంకే విషయంలో కావచ్చు, ఎప్పటికప్పుడు అనుక్షణం మారడానికి సిద్ధంగా ఉండడమే మార్క్సిస్టుల పని, సో కమ్యూనిస్టుల పని. ఈ రోజుకు మనం ఏదైతే అనుకుంటున్నామో అది చేస్తాము, ఏదైతే సరైనది అనుకుంటున్నామో అది మనం ఆచరిస్తాం. రేపటికి ఈరోజు విమర్శన ఏమవుతుంది, రేపు మళ్ళీ ఎల్లుండికి విమర్శన ఏమవుతుంది. ఇట్లా ఎప్పటికప్పుడు నిరంతర విమర్శనాత్మకత వల్ల అభివృద్ధి అనేది జరుగుతుంది. ఇది చాలా ప్రధానమైన విషయం. కాబట్టి ఇప్పటిదాకా జరిగిన ప్రత్యామ్నాయ సాహిత్య పోరాటాల పట్ల కూడా మనం విమర్శనాత్మకంగా చూడాలి. ఎంత నిజంగా ప్రత్యామ్నాయ పునాది ఉంది వాటికి, అందులో ఏ పోరాటాలు నిజంగా ప్రత్యామ్నాయ సాహిత్య సాంస్కృతిక పోరాటాలు అవి, మనం ఏవి మళ్ళీ వారసత్వంగా స్వీకరించాలి, ఇవి చాలా ఆలోచించాల్సిన విషయాలు. ఈ పని మనం ఇటీవల కాలంలో చేస్తున్నాం. అయితే ఇది ఇప్పుడే మొదలైంది కాదని కూడా చెప్పుకున్నాం మనం.
కానీ ఒక స్పష్టమైన శాస్త్రీయమైన సైద్ధాంతిక ప్రాతిపదికపై చేయడం అనేది ముఖ్యం. ఇక నుంచి ఆ పని మనం చేయాలన్నప్పుడు ఒకరోజు చేయడం, మిగతా వాళ్ళు ఊరికే అంటే మిగతా సెక్షన్స్ అన్ని పోరాటాలు జరుగుతున్నాయి ఈరోజు. అన్ని పోరాటాల మధ్య సమన్వయం అవసరము. ఇది చాలా ప్రధానమైన విషయం. ఎట్లా చేస్తావు నేను చూస్తా మీరు చేయండి అనడం కాదు. అంటే మార్క్సిస్టులుగా, కమ్యూనిస్టులుగా ఒక సైద్ధాంతిక ప్రాతిపదికపై, వర్గ పోరాట ప్రాతిపదికపై వీళ్ళు పోరాడుతుంటారు. అలాగే ఆయా అస్తిత్వ సమూహాలు, ఇంకా ఇంతకుముందు మిత్రులు అన్నట్టుగా భారతీయ సంస్కృతి అంటూ లేదు. ఎందుకంటే సమాజమే లేదు. అనేక సమాజాలు ఉన్నాయి. అనేక సమాజాలకు అనేక సంస్కృతులు ఉంటాయి, అంటే బహుళ సంస్కృతులు. కాబట్టి ఈ ఇన్ని సంస్కృతుల మధ్య ఎన్ని విభిన్నతలు ఉన్నాయి. నిజానికి సంస్కృతిని నిర్వచించమన్నప్పుడు వందలాది నిర్వచనాలు చేసే అవకాశం ఉంది. ఎందుకు వందలాది నిర్వచనాలు, వందలాది విశ్లేషణలు చేయాల్సి వస్తుంది? చేసినా ఇంకా ఉంటూనే ఉన్నాయి. ఎందువల్ల అంటే అంతగా సమాజం విభజితమైంది. అంతగా సమాజం వర్గ సమాజంగా విభజితమైంది, సమూహాలుగా విభజించబడింది. కాబట్టి తప్పనిసరిగా ఇన్ని నిర్వచనాలు, ఇన్ని విశ్లేషణలు వస్తూనే ఉంటాయి. మరి ఇంతగా విభజించబడిన సమాజంలో సంస్కృతి ఎంత సంక్లిష్టంగా ఉంటుంది ఆలోచించండి. సరళంగా ఉండే అవకాశం లేదు. నిజానికి ఇప్పుడు గతంలో కనుక పోయినట్టయితే ఇప్పుడు భూమి గుండ్రంగా ఉంది అని మనం అంటున్నాం. కానీ మనం చూస్తే భూమి గుండ్రంగా కనపడదు. మనం చూడండి, మన కళ్ళ ఇంద్రియాల ద్వారా తెలుసుకునే సత్యం కాదు అది. తప్పనిసరిగా దానికి ఒక ప్రయోగము, సిద్ధాంతం అవసరం. అట్లాగే సంస్కృతి పనితీరును, సంస్కృతిలో మార్పును, సమూలమైన మార్పును ప్రత్యామ్నాయ సంస్కృతి నిర్మించడంలో తప్పనిసరిగా సిద్ధాంతం యొక్క అవసరం ఉంటుంది. ఇది చాలా గుర్తించవలసిన ముఖ్యమైన విషయం. మన సిద్ధాంతాన్ని తయారు చేసుకోవడం కూడా ఆచరణ నుంచే మొదలవుతుంది. ఇప్పుడు ఏ శాస్త్రాలు కూడా ఎట్లా ఆవిర్భవించాయి? ప్రయోగాలు చేస్తున్న క్రమంలో ఒక శాస్త్రం ఆవిర్భవించింది, ఆ రంగానికి సంబంధించిన సిద్ధాంతం ఆవిర్భవించింది. అట్లాగే ఇది కూడా మనం పోరాడే క్రమంలో ఒక సిద్ధాంతం మనం రూపొందించుకోవాల్సి ఉంది. సాంస్కృతిక సిద్ధాంతాన్ని అనే అవగాహన కూడా మనకు ఉండాలి. అట్లాగే కుల వ్యవస్థ, పితృస్వామ్యం ఇవి రెండు భారతదేశ సాంస్కృతిక నాగరికతను నిర్దేశిస్తున్నాయి అని మనం అన్నప్పుడు మరి ఇవి రెండు ఎలా పనిచేస్తున్నాయి? కుల వ్యవస్థ అంటే తెలుసు. కుల వ్యవస్థను అంబేద్కర్ అయితే దడి కఠిన వర్గం అన్నాడు. అంటే అనేక దడులు, అనేక సమూహాలు దొంతరలుగా ఒకదానిపైన ఒకదానికంటే భిన్నంగా, ఒకటి సమూహానికి లోబడి ఇంకో సమూహం, దానికి లోబడి ఇంకో సమూహం, ఇట్లా ఇంత విభజించబడిన సమూహాల యొక్క సమాహారం సామాజిక ఆవరణం, సాంస్కృతిక ఆవరణం, సమాజం. మరి ఇందులో సంస్కృతి సరళంగా ఉంటుందా? ఉండదు. గీత గీసినట్టుగా ఇది తెలుపు, ఇది నలుపు అని చెప్పేటట్టుగా ఉంటుందా? ఉండదు. కాబట్టి దాన్ని అర్థం చేసుకోవడానికి మనం కొంత ప్రయత్నించాల్సి ఉంటుంది. ఇది అప్రయత్నంగా జరిగేది కాదు. కాబట్టి ఇది ఒక డ్రై సబ్జెక్టుగా అనిపిస్తుంది మాట్లాడేటప్పుడు. నిజానికి నాకు కూడా పెద్ద సవాలుగానే అనిపిస్తుంది. నేను చెప్పాను లౌడ్ థింకింగ్ మాత్రమే చేస్తానని. నేను అదే చేస్తున్నా ఇప్పుడు. ఇందులో తప్పులు ఉంటే మీరే నిర్ణయించాలి, అందరం కలిసి నిర్ణయించుకోవాలి. అంటే నేను ఇట్లా ఆలోచిస్తున్నాను, నాకు ఇట్లా అనిపిస్తుంది. నాకున్న మార్క్సిస్ట్ పరిజ్ఞానం, నాకుండే మొత్తంగా పరిజ్ఞానం వల్ల ఇట్లా ఆలోచిస్తున్నాను. ఇట్లా ఇలాంటి ప్రయత్నాలు. కాబట్టి ఇన్ని సమూహాల దొంతరల సమాహారంగా ఉండే సమాజాలలో ఎటువంటి సంస్కృతి ఉండే అవకాశం ఉంది? చాలా వైవిధ్యపూరితమైన సంస్కృతి ఉంటుంది. ఒకే రకమైన సంస్కృతి ఉండే అవకాశం లేదు. వైవిధ్యపూరితమైన సంస్కృతే కాదు, వైరుధ్యపూరిత సంస్కృతి కూడా ఉంటుంది. ఎందుకంటే ఒక సమూహం యొక్క సంస్కృతి వేరు, మరో సమూహం యొక్క సంస్కృతి వేరు.
కాబట్టి ఇందులో వైరుధ్యాలు ఉంటాయి, వైవిధ్యం ఉంటుంది. ఇది ప్రధానంగా గుర్తించాల్సిన విషయం. అయితే మనలో ఈ వైరుధ్యాలను ఎప్పటికప్పుడు అంటే మరుగుపరిచే కుట్ర పాలకులు చేస్తూ వచ్చారు. నిజానికి ఒక ఒక స్లోగన్ అంటే భిన్నత్వం ఏకత్వం అని నేను చదువుకున్నప్పుడు మనందరం చదువుకున్నాం దాన్ని. చాలామంది ఉమ్మడి కమ్యూనిస్టులు కానీ లేదా కొంత విప్లవాత్మకంగా ఆలోచిస్తున్నాం అనుకున్న వాళ్ళు కానీ ఇప్పటికి కూడా బహుశా ఎంతమంది దీన్ని సరైందంటారో సరైంది కాదంటారో నాకు తెలియదు, కానీ ఇది చాలా కుట్రపూరితమైన స్లోగన్. ఎందుకంటే భిన్నత్వంలో ఏకత్వం అనేది చాలామంది కమ్యూనిస్టులు ఆమోదించిన విషయం. సవరించాలి మన మిత్రులు. ఎందుకంటే భిన్నత్వంలో ఏకత్వం అంటే భిన్నత్వం అంటే ఏది భిన్నత్వము అంటే రకరకాలుగా ఉండడం భిన్నత్వం. ఓకే, ఇది చూడడానికి బాగుంది, కరెక్టే కదా, ఇందులో తప్పేముంది? భిన్న భిన్న సంస్కృతులు ఉన్నాయి కదా, భిన్న భిన్న సమూహాలు ఉన్నాయి కదా, భిన్నత్వం ఉంది కదా, ఇందులో తప్పు లేదు కదా. కానీ భిన్నత్వంలో ఏకత్వం అంటే భిన్నత్వం రూపంలో ఉండే వైరుధ్యాలని మరుగుపరిచే కుట్ర దీనిలో ఉంది. మరి భిన్నత్వంలో ఏకత్వం అంటే నిజంగా ఐక్యత అనేది ఎప్పుడైనా ఉందా వీటిలో? ఈ సమూహాల మధ్య, ఈ సంస్కృతుల మధ్య, మొత్తం ప్రజల మధ్య ఐక్యత కోసం ఏం చేశారు వాళ్ళు పాలకులు? మరి ఈ స్లోగన్ ఎందుకు ఇచ్చారు అని మనం ఆలోచించినప్పుడు ఇది చాలా దారి మళ్లించడము, ఇది కుట్రపూరితమైన విషయం. ఇలా మనం అంటే నేను కూడా చాలా కాలం వరకు ఇది చెప్పాను, కరెక్టే అని కూడా చెప్పాను. నిజంగా భిన్నత్వం ఉందా, మనం అందరూ ఐక్యంగా ఉండాలని. కానీ అంత సింపుల్ కాదు అది. అంటే వీటి మధ్య ఉండే వైరుధ్యాలను మరుగుపరిచే కుట్ర ఇది. ఇట్లా మనం ఆలోచించినప్పుడు ఇంకా మనం ఆలోచిస్తున్న కొద్దీ మనకు అర్థమయ్యే అవకాశం కూడా ఉంటుంది. పోరాడే క్రమంలో ఇక చాలా మనకు అర్థమవుతాయి. ఒక ప్రత్యామ్నాయ సంస్థ కోసం పోరాడే క్రమంలో అనేక విషయాలు మనకు అర్థమవుతాయి. ఆ క్రమంలో మనం సైద్ధాంతిక రూపం ఇస్తాం, సిద్ధాంతాన్ని ఇంకా విశాలం చేసుకుంటాం, అవగాహనని ఇంకా విస్తృతపరుచుకుంటాం. ఇది ఎప్పుడు జరిగేది. సంస్థ విషయంలో ఇప్పుడు జరగాల్సిన అవసరం చాలా ఉంది. ఇట్లా మనం ఆలోచించినప్పుడు ఈ అస్తిత్వవాదాలు వచ్చాయి. ఇప్పుడు ఇంతకుముందు భక్తి ఉద్యమాలు అక్కడ వరకు వచ్చి ఆగిపోయారు కదా. ఆధునిక కాలంలో ఆధునికత ప్రవేశించిన తర్వాత ప్రపంచవ్యాప్తంగానే మొట్టమొదటిగా ఆధునికత ప్రపంచంలో మొదలైన తర్వాత ఆధునికత వ్యాప్తి, ఆధునికతలోని వ్యక్తి స్వేచ్ఛ, ఆధునికతలోని హేతు చింతన, ఇవి చాలా అత్యంత ప్రభావాన్ని మొత్తం ప్రపంచవ్యాప్తంగా వేశాయి. అట్లే మన భారతదేశానికి వలసవాదం రూపంలో పెట్టుబడి వచ్చినప్పుడు, నిజానికి వలసవాదం రూపంలో పెట్టుబడి మన భారతదేశానికి వచ్చింది. అంటే వలసవాద పాలన మొదలైంది. ఈస్ట్ ఇండియా కంపెనీ నుంచే మనం ఆ పని మొదలైందని అనుకోవాలి. అట్లా వచ్చినప్పుడు నిజానికి అప్పటికే పెట్టుబడి తనకుంటే అభివృద్ధికరమైన పాత్రను కోల్పోయింది యూరోప్లో. ఎందుకంటే అప్పటికే అది పెట్టుబడి ద్రవ్య పెట్టుబడిగా మారి సామ్రాజ్యవాదంగా మారింది అనే అవగాహన కూడా మనకుంది. కాబట్టి అది వలసల కోసం, మార్కెట్ కోసం మన దేశాల లాంటి దేశానికి అది వలసగా వచ్చింది. బట్ అట్లా వలసగా వచ్చిన ఆధునికతనే అది యూరోప్లో వచ్చిన ఆధునికత లాంటిది కాదు. అది తన స్వప్రయోజనం కోసం, వర్తక లాభాల కోసం, లేదా దోపిడీ చేయడం కోసం, ఆర్థిక దోపిడీ, రాజకీయ ఆర్థిక దోపిడీ కోసమే అది వచ్చింది ఆ వలస పాలన. అటువంటిప్పుడు దాని నుంచి మనం ఎన్ని ప్రభావాలు ఎందుకు ఆధునికత ప్రభావం మన దేశంలో జరగలేదు అంటే ఆ ఆధునికత యొక్క సారమే అప్పటికే కోల్పోయింది. కాబట్టి ఆ నిజమైన ఆధునికత క్రమం భారతదేశంలో ఇంకా సరైన ట్రాక్ మీద మొదలు కాలేదు అని మనం ఇప్పుడు అనుకుంటున్నాం. అంతో ఇంతో ఆధునిక భావాలు, ఎందుకంటే ఒక ఆధునికత అనేది వికృత ఆధునికతే రావచ్చు, ఆ ఆధునికతలో అసలైన సారం లేకపోవచ్చు, వాని ప్రయోజనం కోసమే పెట్టుబడి ఇక్కడికి రావచ్చు. కానీ దానివల్ల ప్రభావితమైన వర్గాలు, దానివల్ల ప్రభావితమైన సమాజాలు చాలా ఉన్నాయి. ఆ చైతన్యం సమాజంలో వ్యాపించింది. ఆ చైతన్యం యొక్క ఫలితమే ఈరోజు అందరూ చదువుకోవాలనే ఒక చైతన్యం.
ఈరోజు చదువు వద్దని ఎవరు అనడం లేదు. ఒకప్పుడు చదువు పట్ల విముఖత ఉండేది. ఉన్నత వర్గాల వాళ్ళు, డబ్బున్న సంపన్న వర్గాలు లేదా భూస్వామిక వర్గాలు వాళ్ళు చదువుకోపోయి మాకు ఆస్తుంది, మేము హాయిగా బతికేస్తాం, మాకు చదువెందుకు అని చదువుకోకుండా ఉన్న వాళ్ళు ఉన్నారు. కానీ కింది వర్గాల వాళ్ళు, శ్రామికులు చదువుకోక తప్పని పరిస్థితి. ఎందుకంటే వాళ్ళు ఎప్పుడు ఈ గ్రామంలో, గ్రామ బంధనాలలో, ఈ సనాతన ధర్మం అనే ఈ కులవేశ సంబంధించిన బంధనాలలో చిక్కుపోయిన మనిషి ఎప్పుడు ఇక్కడి నుంచి బయటపడదామా, అవకాశం వస్తే బయటపడతాడు, సహజమది. అట్లా చదువును, విద్యను మొట్టమొదట అందుకుంది కింది వర్గాల వాళ్ళు. కాబట్టి అక్కడ చలనం ప్రారంభమైంది. నిజానికి ఒక్క మాట చెప్పాలంటే అన్ని చలనాలను సమన్వయపూర్వకంగా మనం కనుక నడిపించినట్టయితే మనం కోరుకున్న మార్పులు తేగలం. అందుకనే సమన్వయ పోరాటాలు, మనం సమన్వయపూర్వకంగా మన వర్గ పోరాటాలను నడిపించాల్సిన అవసరం ఉంది. నా పాటికి నేను నా పోరాటం చేస్తాను ఒక అస్తిత్వ సమూహం అనుకున్నా, లేదా నా పాటికి నేను చేస్తానని చెప్పి ఇంకెవరో అనుకున్నా, ఈ పోరాటాల మధ్య సమన్వయం లేకపోతే ఇవి రెండు కలగలిసి నా ఫలితం మనం అనుభవించలేము. ఈ రెండు పోరాటంలో విడగొడతాడు పాలకుడు ఎప్పుడైనా. ఈ రెండు పోరాట శక్తుల మధ్య ఐక్యత లేకుండా చేస్తాడు. మనం చూస్తున్నాం అది. ఇప్పుడు అస్తిత్వవాదాలు అంతే కదా. నిజానికి అస్తిత్వ సమూహాలు లేవనెత్తిన ప్రశ్నలు చాలా విలువైనవి. వాళ్ళ అస్తిత్వానికి సంబంధించిన సమస్యలను మొట్టమొదటిసారిగా ప్రపంచం ముందు వాళ్ళు పెట్టారు. కమ్యూనిస్టులుగా పోరాటంలో ముందు నుంచి ఉన్నా కూడా చాలా తెలియని విషయాలు తెలిసాయి. నేర్చుకుంటున్నాం మనం. ఎవరైనా నేర్చుకోవాల్సిందే. ఒకరి నుంచి ఒకరు నేర్చుకోవడం అనేది చాలా సహజం. అందుకే ఇంతకుముందు ఎవరు అన్నట్టుగా మేమేదో నేర్పుతాం, మీరేదో నేర్చుకుంటారు, లేదా మీరేదో నేర్పుతారో నేనేదో నేర్చుకుంటాను, అలా కాదు. ఇప్పుడు నాకున్న అవగాహన పంచుకుంటున్నాను ఇప్పుడు, అంతే. అందరం కలిసి ఏం చేద్దాం, అందరం కలిసి కట్టుగా చేయడం వల్ల ఫలితం వేరే ఉంటుంది, విడివిడిగా చేయడం వల్ల ఫలితం వేరే ఉంటుంది. కాబట్టే ఈ పోరాటాలన్నీ ఐక్యంగా జరగాలి, అంటే సమన్వయపూర్వకంగా జరగాలి. భిన్నాభిప్రాయాలు అంటే భిన్నాభిప్రాయాలు ఉండని, అది పోరాట క్రమంలో, ఆచరణ క్రమంలో ఆ భిన్నాభిప్రాయాలను మనం కలబోసుకొని ఏకాభిప్రాయానికి రావాలి. అదొక క్రమం, ఊరికే అనుకుంటే వచ్చేది కాదు. బట్ ఇది నడవాల్సిందే. బట్ ఇట్లా మనం ఆలోచించినప్పుడు చాలా విషయాలను మనం నేర్చుకుంటూ వస్తున్నాం. అట్లే సంస్కృతికి ఉండే లక్షణాలు, ఇంతకుముందు అన్నట్టుగా అదొక సమ్మిశ్రమైన ఆవరణం అన్నప్పుడు చాలా కలగలిసిన లక్షణాలు ఉంటాయి. జిగ్జాగ్గా, అంటే చాలా అనేక లక్షణాల కలబోత, అదొక కలయిక. సంస్కృతి యొక్క ఆవరణం సంస్కృతి. ఆ లక్షణాలన్నీ సంస్కృతికి అడ్డుతాయి. సంస్కృతికి మారే గుణం ఉంటుంది, మారని గుణం ఉంటుంది. సంస్కృతికి మార్పును నిరోధించే గుణం ఉంటుంది, మార్పును ప్రేరేపించే గుణం ఉంటుంది. సంస్కృతి నిలవనీరులాగా ఉంటుంది, పారే ప్రవాహంలాగా ఉంటుంది. ఇవన్నీ ఎలా వచ్చాయి సంస్కృతి అంటే సంస్కృతికి ఉండే నేచర్ వల్లనే ఇవన్నీ ఆ సంస్కృతికి అబ్బాయి. అందుకని సంస్కృతి కూడా ఒక భౌతిక వాస్తవమే. సంస్కృతి కూడా భౌతిక వాస్తవం ఎట్లా అవుతుంది? నిరంతరంగా ఒక పనిని యాంత్రికంగా చేస్తూ పోయినప్పుడు అదొక భౌతిక వాస్తవం. మనం ఒక్కోసారి ఆలోచిస్తే ఈ ఆచారాలు ఎందుకు ప్రజల మనసులను గట్టిగా నాటుకున్నాయి అని మనం ఆలోచిస్తే అదొక భౌతిక వాస్తవంగా ఉన్నది ఈరోజు. కాబట్టే ప్రజల మనసులను ఫాసిస్టులు ఈజీగా, చాలా సులభంగా వాళ్ళు రెచ్చగొట్టగలుగుతున్నారు. వాళ్ళకు అనుకూలంగా వాళ్ళను ఈ ప్రభావితం చేయగలుగుతున్నారు. అంటే అటువంటి ఆవరణం ఇది, సంస్కృతి ఆవరణమే అటువంటిది. కాబట్టి మనం కూడా సీరియస్గా పట్టించుకోవాల్సిన ఆవరణం ఇది. పట్టించుకొని ఈ రంగంలో కూడా వర్గ పోరాటాలు నడపాల్సిన అవసరం ఉంది. అయితే వర్గ పోరాటాలు అన్నప్పుడు ప్రతి ఒక్కరు చేసే పోరాటాలు, వర్గ పోరాటాలను తాము ఒప్పుకోని అవసరం లేదు. ఇప్పుడు మార్క్స్ ప్రపంచ చరిత్ర అంతా వర్గ పోరాటాల చరిత్ర అంటే అన్ని రకాల పోరాటాలు వర్గ పోరాట ప్రతిఫలనాలే మనం రాసుకున్నాం. మనం అనుకున్నా అనుకోకపోయినా, మనం ఏకీభవించినా ఏకీవించకపోయినా ప్రజలు చేసే పోరాటాలన్నీ వర్గ పోరాటాలే. ఒప్పుకుంటామా లేదనే తర్వాత, ఒప్పుకోవడం సమస్య కాదు నిజానికి.
ఒప్పుకుంటే మనవాడు, ఒప్పుకోకపోతే శత్రువు అని కాదు. వాటిని చూడాల్సిన దృక్పథం అది, చూడాల్సిన వైఖరి అది. కాబట్టి వాళ్ళు ఒప్పుకోకపోయినా అవి మన పోరాటాలు. అస్తిత్వ పోరాటాలన్నీ నిజానికి మార్పు కోసం జరిగే పోరాటాలు. అందులో సైద్ధాంతిక విషయాల్లో విభేదం ఉండొచ్చు, రాజకీయపరమైన విభేదం ఉండొచ్చు. ఉదాహరణకు రాజకీయ విభేదాలు అన్నప్పుడు ఇప్పుడు రాజకీయంగా మనతోని ఏకీభవించే వ్యక్తులు చేసే పనులన్నీ కూడా ప్రోగ్రెసివ్ కాదు, అవన్నీ మనం ఏకీభవించేవిగా ఉండవు. ఉదాహరణకు నేను ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. నేను అప్పుడు ఒక 10-20 ఏళ్ల కింద కొన్ని చర్చలు జరిగాయి మా మధ్య. ఒకసారి ఒక చర్చ వచ్చింది. నాకు బాగా దగ్గర మిత్రుడు, దీన్ని అభిమానించేవాడు, విప్లవాన్ని, మార్పును అభిమానించేవాడు, విరసాన్ని అభిమానించేవాడు. అతడు సేమ్ కాస్ట్ అమ్మాయిని పెళ్లి చేసుకోబోతున్నాడు. మా ఫ్రెండ్ ఆయన, అతని కాస్ట్ అమ్మాయి కాస్ట్ సేమ్ కాస్ట్ అమ్మాయిని పెళ్లి చేసుకోబోతున్నాడు. ఇంకొక ఫ్రెండ్ ఇంటర్ కాస్ట్ పెళ్లి చేసుకోబోతున్నాడు. ఒకటే సమయంలో ఒకటే రోజు. మీరు ఏ పెళ్లికి పోతారనే ప్రశ్న వచ్చింది. ఇది నిజంగా జరిగిన విషయం. అంటే నేను నా అనుభవం చెప్తున్నాను, మీరు కూడా ఆలోచించండి. నేనైతే ఇంటర్ కాస్ట్ మ్యారేజ్కి పోవాలనేది అనుకున్నాను. ఇది ప్రిఫరెన్స్. ఇద్దరు నా మిత్రులే, కానీ దేనికి నేను ప్రిఫరెన్స్ ఇవ్వాలి? ఇంటర్ కాస్ట్ మ్యారేజ్ ప్రిఫరెన్స్ ఇవ్వాలి. ఎందువల్ల అంటే కుల వ్యవస్థ నిరంతరంగా ఉత్పత్తి అయ్యేది స్వకుల వివాహాల వల్లనే. ఎండోగమి అంటే ఒకటే కులంలో జరిగే వివాహాలు జరగడం వల్ల ఆ కుల వ్యవస్థ మరింత బలోపేతం అవుతుంది, నిరంతరంగా ఉత్పత్తి అవుతుంది, అది వాస్తవంగా మారుతుంది. కాబట్టి దాన్ని బ్రేక్ చేయడం ఎట్లా? బ్రేక్ చేయాలంటే తప్పనిసరిగా కులాంతర వివాహాలు జరగాలి. అందుకే అంబేద్కర్ కులాంతర వివాహాలు చాలా ముఖ్యమైన విషయము కులం పోవడానికి, కుల నిర్మూలనకు అని అన్నాడు. అదొక్కటే ఏకైక విషయాన్ని మనం ఏకీపించాల్సిన అవసరం లేదు. కానీ అంబేద్కర్ అన్న విషయం చాలా ముఖ్యమైన పాయింట్. అది చాలా ముఖ్యమైన విలువైన ప్రతిపాదనలు అంబేద్కర్ చేసి ఉన్నాడు. పోరాటాలు, అద్భుతమైన పోరాటాలు చేసి ఉన్నాడు. అట్లే పూలే, వీళ్ళందరినీ మనం ఓన్ చేసుకోవాల్సిన అవసరం ఉంది. రాజకీయంగా విభేదాలు ఉన్నాయి, ఇంతకుముందు చెప్పాను కదా. ఇప్పుడు రాజకీయంగా పరంగా ఈ మిత్రుడు దగ్గర, ఇంకో మిత్రుడు రాజకీయ పరంగా దగ్గర కాదు. ఇంకో మిత్రుడు నాకు రాజకీయ పరంగా మనకు దగ్గర కాదు. విప్లవం, విరసం ఇవన్నీ ఏం తెలియదు. అంటే రాజకీయ పరంగా మనవాడైనా, మన వైఖరితో ఏకీభావం ఉన్నా, అంటే రాడికల్గా పొలిటికల్గా మనతో ఉన్నా, మిగతా అంశాలలో అన్నీ కరెక్ట్గా ఉండాలనే లేదు. అంటే ఏదైతే ఈ వ్యవస్థ పునాదిని, సాంస్కృతిక పునాదిని, కుల వ్యవస్థ పునాదిని విచ్ఛేదనం చేసి దాన్ని బద్దలు కొట్టే పనిని మనం ఆహ్వానించాలి. కానీ అక్కడ రాజకీయంగా మనవాడాలని కాదు. నిజానికి సాంస్కృతికంగా కాని రాజకీయం అంటూ లేదు. నిజమైన రాజకీయం సాంస్కృతికమే. ఇప్పుడు దండకారణంలో జరిగేది అదే. ఏకకాలంలో అది సాంస్కృతికము, రాజకీయం. కాబట్టి సాంస్కృతిక అంటే సమూలమైన సాంస్కృతిక మార్పుల్ని ఆశించకుండా చేసే ఏ రాజకీయమైనా అది బూర్జ్వా రాజకీయమే, అది ప్రజా రాజకీయం కాదు. కాబట్టి నిజమైన ప్రజా రాజకీయంలో తప్పనిసరిగా సాంస్కృతిక కూడా ఉంటుంది. ఇవి రెండు కలగలిస్తేనే అది సరైన పోరాటము, నిజమైన పోరాటము. లేకపోతే అది పాక్షికంగానే ఉంటుంది. అందుకే కదా మనం ఎట్లయితే ఇప్పుడు రాజకీయంగా అధికారం సంపాదించుకుంటే మొత్తం సమాజం మీద ఆధిపత్యం మనకు అంటే మొత్తం ఎస్టాబ్లిష్ కాదు. కొంతకాలం తర్వాత మళ్ళీ రాజకీయ అధికారం పోయి, అంటే ప్రభుత్వ అధికారం ఒక రకంగా, రాజకీయ అధికారం కూడా కాదు అది. ఇంకా రాజ్యాధికారం అనేది చాలా విస్తృతమైన కాన్సెప్ట్. రాజ్యం అంటే ఏంటి? ప్రభుత్వం కాదు. రాజ్యం అంటే ప్రతి చోట మన మీద ఆధిపత్యం చెలాయించే శక్తులన్నీ కూడా నాశనం కావాలి. నా ఇంట్లో, నా మొత్తం ప్రతి దగ్గర ఒక స్త్రీ మీద పురుషుని ఆధిపత్యం పోవాలి. అట్లే కులపరమైన ఆధిపత్యాలు పోవాలి. ప్రతి చోట ఆధిపత్యం నశించాలి, నిర్మూలించబడాలి. అది రాజ్యాధికారం అంటే అది రాజ్యం మార్పు అంటే. అక్కడ అధికారం రావాలి మనకు. ఒక స్త్రీకి అధికారం రావాలి, ఒక దళితునికి అధికారం రావాలి, ఒక అట్టడు కులాలకు అధికారం రావాలి. ఇదంతా రాజ్యాధికారమే.
ఏదో అంటే ప్రభుత్వ అధికారంలో అంటే అంటే పాలనాధికారమే రాజ్యాధికారం కాదు అనే అవగాహన కూడా మనకు ఉండాలి. పాలనాధికారమే రాజ్యాధికారం అయితే ఈ రాజ్యాధికారమే అన్నీ వస్తాయని అన్నట్టుగా అవుతుంది. అని రాలేదు. అందుకే చాలా విషయాలు మళ్ళీ వెనక్కి వచ్చాయి. మళ్ళీ పాలన అధికారం పోయింది, మళ్ళీ అన్నీ ముందుకు వచ్చాయి. ఈ రష్యా విప్లవం కానీ అది స్వతంత్ర విప్లవం కానీ ఎందుకు మళ్ళీ పునరుద్ధరించబడ్డాయి, ఎందుకు పునరుద్ధరణవాదం అనేది ముందుకు వచ్చింది అంటే ప్రజల్లో సాంస్కృతిక ఆవరణంలో జరగాల్సిన వర్గ పోరాటాలు జరగలేదు. జరగకపోవడం వల్ల మళ్ళీ ప్రజల మనస్సులో మానసికతలో ఉండే అనేకమైన ఈ ఆధిపత్యాలన్నీ కూడా మళ్ళీ ముందుకొచ్చి వాటిని పాలకులు ఫాసిస్టులు ఉపయోగించుకొని మళ్ళీ రాజ్యాధికారానికి అంటే మళ్ళీ పాలనాధికారానికి రాగలిగారు. ఈ అవగాహన మనకు ఉండాలి. బట్ ఇట్లా ఆలోచించినప్పుడు బహుశా నేను అనుకోవడం సాంస్కృతిక పోరాటం అంటే చాలా సంక్లిష్టమైనది, సంకీర్ణమైనది. అంటే ఒక విషయంలో కరెక్ట్ అయింది, ఇంకో విషయంలో కరెక్ట్ కాకపోవచ్చు. గీత గీసినట్టుగా ఇది రైటు, ఇది రాంగ్ అని చెప్పేటట్టుగా ఉండదు. అట్లా ప్రతి దగ్గర పోరాడేటప్పుడు ఏది ప్రగతికి గీటురాయి అంటే ప్రగతి గీటురాయి మనకు కావాలి. ప్రతి దగ్గర హేతుబుద్ధితో ఆలోచించడము, ప్రతి దగ్గర విమర్శనాత్మకతో ఆలోచించడము మనం చేయాల్సిన అవసరం ఉంది. ఏది నిజంగా ప్రగతిశీలము అనేది ఆలోచించాలి. ఇంకొక ముఖ్యమైన విషయం, ఇప్పటిదాకా జరిగిన ప్రత్యామ్నాయ సాంస్కృతిక పోరాటాలు ఎందుకు ఆగిపోయాయి, ఎందుకు అవి కంటిన్యూ కాలేదు, ఎందుకు మనకు వాటిని ఓన్ చేసుకొని వాటిని కొనసాగించాలని అనుకుంటున్నాము అంటే ఇంతకుముందు మాట్లాడినట్టు మనకు సమూహాల సమాజం, ఇది మంద సమాజం, మూక సమాజం మనది. నిజానికి వ్యక్తి స్వేచ్ఛాయుతమైన వ్యక్తి లేడు. ఇప్పుడు మనం అనుకుంటున్న స్వేచ్ఛ అది ఆర్థిక వ్యవస్థ అనుమతించిన మేరకు వచ్చిన స్వేచ్ఛ అది, అంతేగాని సంపూర్ణ వ్యక్తి స్వేచ్ఛ కాదు. కాబట్టి ఎప్పుడైతే నిజమైన వ్యక్తి స్వేచ్ఛ రావాలి, చేతి చింతన డెవలప్ కావాలి, అది ఎప్పుడు వస్తుంది అంటే మన వ్యవస్థలలో కుల వ్యవస్థ కానీ పితృస్వామ్యం కానీ సమూహాన్ని కట్టిపడేస్తుంది. ఇంతకుముందు మన మిత్రులు మాట్లాడినట్టుగా ఒక భిన్నమైన కార్యాచరణ చేస్తే నిన్ను లాగేస్తుంది, నిన్ను ఓన్ చేసుకోదు, నిన్ను పరాయిగా చూస్తుంది. మనం ఒక పండుగ చేయకపోతే పరాయిగా చూస్తుంది, అందరిలో కలవకపోతే నిన్ను పరాయిగా చూస్తుంది, నిన్ను వేరు చేస్తుంది, నిన్ను ఒంటరిని చేస్తుంది. అంటే సముదాయం నిన్ను మింగేస్తుంది. అంటే వ్యక్తి స్వేచ్ఛను మింగేస్తుంది సముదాయం. కాబట్టి మనం ప్రత్యామ్నాయ సముదాయాన్ని బలోపేతం చేసుకోవాలి. సముదాయం అంటే ఏంటి? ఒక సంఘీభావం. సంఘీభావం లేకుండా మనిషి బతకలేడు. ఏ ఒక్క మనిషి కూడా శక్తివంతుడు కాదు. సంఘీభావం ఉంటేనే మనిషి శక్తివంతుడు. ఒంటరి మనిషి బలహీనుడే, ఒంటరి మనిషి భయస్థుడే, ఒంటరి మనిషి పిరికివాడే, ఎంత మార్క్సిస్ట్ అయినా. అంటే మార్క్సిస్టులకు బలం ఎక్కడి నుంచి వస్తుంది? ప్రజల వల్ల, సమూహం వల్ల, సమిష్టి వల్ల. కాబట్టి కొత్త సమిష్టిని మనం డెవలప్ చేసుకోవాలి, కొత్త సంఘీభావాన్ని. మనం ఒక పని చేస్తాం, పాత సముదాయకను భగ్నం చేసి బద్దలు చేసి ఒక కొత్త ఆచరణ మనం చేసినప్పుడు అంటే కుల వ్యవస్థను మనం బద్దలు చేయడము, కులాన్ని మనము వ్యతిరేకించడము, దాని ప్రత్యామ్నాయంగా మనం సమానత్వాన్ని మనం ఆచరించే పని చేసినప్పుడు దానికి సంఘీభావం అనేది డెవలప్ చేసుకోవాల్సిన అవసరం కూడా ఇప్పుడు ఉంటుంది మనకి. లేకపోతే మళ్ళా మనిషి సమూహంలో కలుస్తాడు. ఇది ఎగ్జాంపుల్ మీ అందరికీ తెలిసే ఉంటుంది. మీకు తెలిసిన ఎగ్జాంపుల్ ఒక రెండు చెప్తాను. మరి మామూలు కుటుంబాలలో కూడా ఇంటర్ కాస్ట్ మ్యారేజ్ జరుగుతున్నాయి. అనేక ఇంటర్ కాస్ట్ మ్యారేజ్ జరిగిన తర్వాత మళ్ళా అట్లా జరిగిన వ్యక్తులు ఏమవుతున్నారు? మళ్ళీ సమూహంలో కలుస్తున్నారు, మళ్ళీ కుల సముదాయంలో కలుస్తున్నారు, మళ్ళీ కులాచారాలు చేస్తున్నారు. అంటే అర్థమైంది, మన ఆ కులాంతర వివాహం యొక్క పర్పసే డిఫీట్ అయిపోయి ఆ ఇద్దరి కులంలో ఏది ఎక్కువ కులమో ఆ కులం మళ్ళీ ఓన్ చేసుకోవడం. సో భర్త కులం ఎక్కువ కులం అయితే భార్య భర్త కులాన్ని ఓన్ చేసుకోవడం, లేదా భార్య కులం ఎక్కువదైతే భర్త భార్య కులాన్ని ఓన్ చేసుకోవడం. సరే, ఇప్పుడైతే ఇంకా రాజకీయ ప్రయోజనాలు అంటే ఇటువంటి రిజర్వేషన్స్ అటువంటి ప్రయోజనాలు ఉంటే దాన్ని క్లెయిమ్ చేసుకోవడం, భర్త భార్య అనే తేడా లేకుండా. పొద్దున ఎవరో ఎగ్జాంపుల్ కూడా చెప్పారు. అంటే గిరిజన అమ్మాయిలను పెళ్లి చేసుకొని
మరెవరో అక్క ఎవరో చెప్పారు, పెళ్లి చేసుకొని ఆ కులాన్ని పెట్టడం అంటే ఒక స్వార్థ ప్రయోజనాల కోసం. అంటే ఈ పోరాటాలు ఏ ప్రాతిపదికగా జరగాలి? ఈ కులాంతర వివాహాలు కానీ ఇవన్నీ కూడా ఏ ప్రాతిపదికగా జరగాలి అంటే సమూలమైన మార్పు ఆశించే విధంగా ఉండాలి. ఆ మార్పు నికరంగా నిలకడగా అవి సమాజంలో బతికేటట్టుగా కొనసాగేటట్టుగా ఉంచుకునే బాధ్యత కూడా ఇప్పుడు మన మీద ఉంది అంటే ఏం చేయాలి? మనం ఏదో చేసేసి ఊరుకుంటే మళ్ళీ మనం ఎక్కడ కలవాలి? మందలో కలవాలి కదా. మందలో కలవకపోతే నువ్వు ఒంటరిగా ఉండలేవు కదా. ఒక గొర్రె విడిపోయిన మనం ఎక్కడ మళ్ళీ మందలు కలవాల్సిందే. అంటే నేను అంటే గొర్రెతనం పోలుస్తున్నాను కాదు, మంద స్వభావాన్ని చెప్పడానికి ఎగ్జాంపుల్ చెప్తున్నాను. కానీ మందలో కలవకుండా ఒంటరిగా ఉండడం సాధ్యం కాదు. అంటే మనకంటూ ఒక సంఘీభావం ఉండాలి, మనకంటూ ఒక కొత్త సముదాయం ఉండాలి. ఆ సముదాయాన్ని వీలైనంత ఎక్కువగా బలోపేతం చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఉంటేనే మనము అంటే నిలబడగలుగుతాం, మన పోరాటం నిలిచి ఉంటుంది, అది కొనసాగగలుగుతుంది, అది ఇన్స్పైర్ చేయగలుగుతుంది ఇతరుని. లేకపోతే అక్కడే చచ్చిపోతుంది, అక్కడే ఆగిపోతుంది, మళ్ళీ అది ఇన్స్పైర్ చేయదు. వీడు ఏం చేసిండు మళ్ళీ అందులో కలిసిపోయాడు, మళ్ళీ అన్ని మామూలుగా ఉన్నాడు, అయిపోయింది. ఏం ప్రయోజనం? అంటే చేసిన పని కూడా రద్దవుతుంది, చేసిన మంచి పనులు కూడా రద్దవుతున్నాయి. ఒక వ్యక్తి చేసిన పనులే కాదు, ఇప్పటిదాకా మనం మాట్లాడుకున్న ప్రత్యామ్నాయ సాహిత్య కృషి అంతా కూడా చరిత్రలో కలిసిపోయింది, రద్దయిపోయింది. కానీ ఎంత ఘోరం! రద్దయిపోవడం అంటే చరిత్రలో లేకుండా పోవడం కాదు, మనం దాన్ని వెలికి తీస్తున్నాం, చరిత్రను మళ్ళీ పునర్మూల్యాంకనం చేస్తున్నాం, దాన్ని మనం ఓన్ చేసుకుంటున్నాం, దాని కొనసాగింపుగా మళ్ళీ మనం ఇప్పుడు ఆధునిక సమాజానికి తగినట్టుగా మళ్ళీ ఆచరణను మనం చేయాలనుకుంటున్నాం. ఇదంతా వేరే విషయం. మళ్ళీ అంటే చెప్పవలసిన పాయింట్ ఏంటంటే దీనికి బలం ఎక్కడి నుంచి వస్తుంది? మనిషికి బలం ఎక్కడి నుంచి వస్తుంది? సముదాయం. కాబట్టి కొత్త సముదాయంగా మనం మారడానికి కూడా సిద్ధంగా ఉండాలి. సంఘీభావాన్ని బలోపేతం చేసుకునే పనిని కూడా మనం చేయాలి. చేసినప్పుడే మనం నిజంగా దాన్ని చేస్తున్నట్టు లెక్క, లేకపోతే ఊరికే ఆత్మసంతృప్తి కోసం చేసినట్టే. ఈ విషయాలను కూడా ఆలోచించాలి. అంటే లౌడ్ థింకింగ్ అన్నాను కాబట్టి నేను ఏం ఆలోచిస్తున్నానో మీతో పంచుకుంటున్నాను అంతే. ఇట్లా మనం ఆలోచించినప్పుడు చాలా విషయాలు, మిగతా విషయాలు చాలా ఉన్నాయి. అది ఇట్లా ఇంకొక మాట చెప్పాలి అంటే సంస్కృతిని మనము ఎంత సామాజికమో అంత వ్యక్తిగతం. ఇదేంటి రెండు వైరుధ్యాలు కదా? అవును, వైరుధ్యాలు ఖచ్చితంగామే సత్యం కదా. అంటే సంస్కృతి ఎంత సామాజికమో అంత వ్యక్తిగతం. ఎందుకు వ్యక్తిగతం అంటే ఒక సంస్కృతి ఆచరించబడుతూ ఒక భౌతిక వాస్తవంగా మారి అది మన మనసులో ఇంకిపోతుంది, అంటే మన వ్యక్తిత్వంలో ఇంకిపోతుంది. ఇంకిపోయినప్పుడు మనం చేసే ఏ పనైనా కూడా అది సంస్కృతే. సో దేనికి సంబంధించిన సంస్కృతి? సమూహం యొక్క నిబంధనలకు అనుకూలమైన సంస్కృతి అది. వ్యక్తిగతంగా మనం ఇంట్లో చిన్న ఏదో చేసుకుంటాం, పండుగనో పబ్బమో ఏదో చేసుకుంటాం. ఎట్లా చేస్తాం? మళ్ళీ వాటి ప్రకారమే చేస్తాం. అంటే అది సింక్ అయిపోయింది మనలో. అంటే మనం కూడా సమూహ నిబంధనలకు అనుకూలంగా సమూహం యొక్క ఏదో నిర్దేశించిందో దాని పరిమితుల్లోనే మనం సంస్కృతిని ఆచరిస్తాం. కాబట్టి వ్యక్తిగతము సామాజికము ఒకే సమయంలో ఏకకాలంలో సంస్కృతి వ్యక్తిగతము సామాజికము. అట్లే సంస్కృతి సాధారణము ప్రత్యేకము. ఎంత సాధారణమైందో అంత ప్రత్యేకమైంది. ఎందుకంటే సాధారణంగా ఉండే సంస్కృతి లక్షణాలు ఉంటాయి. భారతదేశానికి మొత్తంగా ఉత్పత్తి వ్యవస్థ వల్ల వచ్చిన మార్పులు లేదా ఆధునికత పరిచయమై ఆధునికత ప్రభావం వల్ల జరిగే మార్పులు మొత్తంగా ఒకే తీరు ఉంటాయి. మళ్ళీ అక్కడ ఆధునికత ప్రవేశించిన మేరకే. ఎక్కడైతే ఆధునికత ప్రవేశించదో అక్కడ మళ్ళీ ఆధునిక పూర్వ ఆలోచనలు ఉంటాయి. మీరు ఉదాహరణకు యూరోప్లో చూసినా కూడా యూరోప్లో తూర్పు యూరోప్ చాలా అన్డెవలప్డ్, ఎక్కువగా బాగా వికాసం చెందిన ప్రాంతం కాదు. అట్లాగే దక్షిణ యూరోప్ కూడా వికాసం చెందిన ప్రాంతం కాదు. అక్కడ ఆధునికత చాలా అభివృద్ధి చెందిన ప్రాంతాలు కావు. అక్కడ పారిశ్రామికీకరణ జరగలేదు. అంటే ఎక్కడైతే ఆధునికత వ్యాప్తి ఉంటుందో, వాటి భావాల యొక్క వ్యాప్తి ఉంటుందో అక్కడ కొంత ప్రోగ్రెసివ్గా ఉండే అవకాశం ఉంది. కొంత చలనం ఎక్కువ ఉంటుంది. మిగతా దగ్గర ఆధునిక పూర్వ ఆలోచనలే మనల్ని బంధిస్తాయి, మన మనసును పట్టి ఉంచుతాయి. కాబట్టి ఇది ఎప్పుడు ఉంటుంది. కాబట్టి ఓవరాల్గా చూసినప్పుడు భారతీయ సంస్కృతిలో సాధారణ లక్షణాలు ఉంటాయి. మళ్ళీ మనం నిర్దిష్ట ప్రాంతానికి వచ్చినప్పుడు ఆ తెలంగాణ కావచ్చు, ఇంకేదో కావచ్చు, ఆ ప్రాంతానికి సంస్కృతి ప్రత్యేకంగా ఉంటుంది.
అది ప్రత్యేకం. ఏకకాలంలో సాధారణము, ప్రత్యేకం. ఏకకాలంలో సామాజికము, వ్యక్తిగతం. ఇంత వైవిధ్యము సంస్కృతిలో ఉంటుంది. వైవిధ్యమే కాదు, వైరుధ్యాలు కూడా ఉంటాయి. ఎందుకంటే అనేక సమూహాల దొంతరల యొక్క సమాహారం, అనేక కుల సమూహాల, అస్తిత్వ సమూహాల కలగూర గంప. కాబట్టి ఏ రెండు సమూహాల మధ్య ఐక్యత లేదు. అట్లా కుల వ్యవస్థను పటిష్టపరిచారు. అందుకనే కుల వ్యవస్థ దుర్మార్గమైనది ఏది లేదు. అసమానతలకు చాలా పరాకాష్ట కుల వ్యవస్థ. దాన్ని బద్దలు కొట్టాల్సిన అవసరం చాలా ఉంది. కానీ బద్దలు కొట్టే కార్యక్రమం చేయడంలో ఎట్లా, ఏం చేయాలి అంటే మనం అనుకున్నట్టుగా హేతు చింతన, హేతు బుద్ధి, ప్రగతి అనేది సమానత్వము, ఇవి గీటురాళ్ళుగా మనం పోరాడుతూ కొత్త సంస్కృతిని నిర్మిస్తూ దానికి సంఘీభావాన్ని బలోపేతం చేసుకుంటూ కొత్త సమిష్టిని మనం తయారు చేసుకుంటూ మనకంటూ ఒక సముదాయం చేసుకుంటున్నప్పుడే అది నిలుస్తుంది. లేకపోతే మళ్ళీ మనం కూడా అందులో కలిసిపోతాం. ఒంటరిగా ఉండలేం మనం. ఇవన్నీ ఆలోచించాలి. సాంస్కృతిక ప్రత్యామ్నాయ సాంస్కృతిక పోరాటాలు ఉన్నప్పుడు ఇన్ని రకాలుగా ఆలోచించుకొని మనం పోరాడే ప్రయత్నం చేయాలి, పోరాడాలి. కానీ బ్లూ ప్రింట్ రెడీగా ఉండదు. ఏదో చూసి ఇట్లా మ్యాప్ చూసి పోయేటట్టుగా పోరాడే బ్లూ ప్రింట్లు ఏమి ఉండవు. ఏ పోరాటం ఆ పోరాటం కొత్తది. ఎప్పటికప్పుడు చేయాల్సిన పోరాటమే, చేస్తూ అర్థం చేసుకోవడమే. సో మనకు అర్థమైనంత సిద్ధాంతం మేరకు మనం ఆచరిస్తాం. ఆచరిస్తున్న క్రమంలో సిద్ధాంతం ఎక్కువ అర్థమవుతుంది, సిద్ధాంతం ఎక్కువ బలోపేతమవుతుంది, సిద్ధాంతాన్ని పటిష్టపరచుకోగలుగుతాం. కానీ పోరాడకుండా మార్క్సిజం సిద్ధాంతంగా అది అర్థం కాదు, అది డెవలప్ కాదు. కాబట్టి పడక కుర్చీలో కూర్చొని ఎవరమైనా నాతో సహా మనకు అర్థమైంది అది సరైన మార్క్సిజం అయితే కాదు. ఇట్లా ఇట్లా ఆలోచిస్తే చాలా విషయాలు ఉంటాయి. కాబట్టి ఈ ఈ లైన్స్లో మనం పోరాడడం అనేది అవసరము. పూలే ఆ ప్రయత్నం చేశాడు. పూలే చాలా బహుళ రంగాలలో ప్రయత్నం చేశాడు. ఆయన బాలికల విద్యను బాలికల వికాసాన్ని పట్టించుకున్నాడు, అట్టడు కులాలను పట్టించుకున్నాడు, కార్మికులను కూడా సమీకరించాడు. ఆయన కాలంలో కార్మికులను సమీకరించడం అనేది గొప్ప ప్రయత్నం. అంటే మనకుండే సమిష్టి ఏంటి? ఇప్పుడు కార్మికులే కదా, చివరికి కార్మికుల నాయకత్వంలోనే చేయాలి కదా. వాళ్ళు ఏమీ లేని వాళ్ళు కదా, ఆస్తంటూ ఏమీ లేని శ్రామికుల నాయకత్వంలో కార్మిక వర్గ నియంతృత్వం మనం పాటించాలి, ఆచరించాలి. సరే, నియంతృత్వం కాదా మళ్ళీ దాని చర్చలు వేరే ఉన్నాయి. నియంతృత్వం కాదు. బూర్జువాలు చెప్పే ప్రజాస్వామ్యం ఎట్లయితే కాదో, కార్మిక నియంతృత్వం కాదు, అది ప్రజాస్వామ్యం. ఇట్లా మనం అర్థం చేసుకున్నప్పుడు చాలా విషయాలు అర్థమవుతాయి. ఇట్లా మనం పూలేను, అంబేద్కర్ను మనం ఇప్పుడు చదువుతున్నాం, వాళ్ళని మనం ఓన్ చేసుకుంటున్నాం. అట్లే ఇంకా అనేక మంది ఇతరులు, ఇంకా చాలా మంది, కుసుమ ధర్మన్న, అనేక మంది ఈ ప్రత్యామ్నాయ సంస్కృతి కోసం మనకి పనికొచ్చే వాళ్ళు ఉన్నారు. అయితే ఆధునికత తెలియని కాలంలో భక్తి రూపంలో ఆధ్యాత్మిక సమానత్వం కోసం జరిగిన భక్తి ఉద్యమ పోరాటాలన్నీ అదే లైన్స్లో మనం ఇప్పుడు చేయాల్సిన అవసరం లేదు, అట్లా చేయకూడదు కూడా. ఎందుకంటే మనం ఆధునిక యుగంలోకి వచ్చేసాము. ఆధునిక యుగానికి సంబంధించిన ప్రాతిపదికలు మనం ఏర్పరచుకోవాలి. అంటే శాస్త్రీయత, హేతుబుద్ధి, వ్యక్తి స్వేచ్ఛ, ప్రగతి, వీటిని గిడురాలుగా పెట్టుకొని వీటిని ప్రాతిపదికగా చేసుకొని మనం పోరాడే క్రమంలో పోరాటాలన్నీ ఐక్య పోరాటాలు కావాలి. ఐక్య పోరాటాలు అంటే అన్నిటి విషయంలో ఐక్యత ఉండాల్సిన అవసరం లేదు. మళ్ళీ మిత్రులారా, ఒక పోరాటంలో కలిసి వస్తాం, ఇంకొకటి విభేదం ఉంటుంది కాబట్టి వేరు ఉండొచ్చు, మీకు ఆ హక్కు ఉంది. కాబట్టి అంటరాని, ఇక్కడ కూడా పోరాటంలో అంటరానితనం ఉండకూడదు. ఇది మనం అర్థం చేసుకోవాల్సిన విషయం. వర్గ పోరాటంలో అంటరానితనం అసలే ఉండకూడదు. ఉన్నది అంటే ఇంకా మనం నిజమైన వర్గ పోరాట స్ఫూర్తి మనకు లేనట్టే, దాన్ని మనం సరిగా అర్థం చేసుకున్నట్టే. ఇట్లా బహుశా నేను మొత్తం అనుకున్న దాన్ని సంక్షిప్తంగా సారాంశంగా చెప్పాను. ఇట్లా మన ఈ పోరాటాలన్నీ కూడా మనము రాజకీయ ఆర్థిక రంగం, రాజ్యాధికార పోరాటంతో అనుసంధానించాలి. ఎందుకంటే
నీకు రాజ్యాధికారం రాకుండా చేసే పోరాటాలన్నీ మళ్ళీ చరిత్రలో కలిశాయి. ఇదివరకు పోరాటాలన్నీ చరిత్రలో కలిసిపోయాయి. ఇప్పుడు చేసిన పోరాటాలు అట్లే కలుస్తాయి. అంటే మనం చేసే ప్రతి పోరాటానికి సమన్వయపూర్వకంగా ఈ రాజ్యాధికారం చేసే పోరాటంతో, వర్గ పోరాటంతో దాన్ని అనుసంధానించాలి, సమన్వయపరచాలి. ఇవన్నీ చలనాలు, ఇవన్నీ పోరాటాలు సమన్వయంలో జరగాలి. జరిగినప్పుడే మనం అనుకున్న మార్పును సాధించగలము. అప్పుడే విప్లవాన్ని మనం సాధించగలము. సమూలమైన మార్పును, సమూలమైన ప్రత్యామ్నాయ సంస్కృతిని మనము సాధించగలము అని చెప్తూ నాకు ఈ అవకాశం ఇచ్చిన మిత్రులందరికీ కృతజ్ఞతలు. కామ్రేడ్స్, నేను ముందే చెప్పినట్టు రవీందర్ చాలా అద్భుతమైన ప్రసంగం చేశారు. చాలా కొత్త ఆలోచనలతో పాటు కొత్త సవాళ్ళను కూడా మన ముందు పెట్టాడు ఆయన. రవీందర్ తన ప్రసంగంలో లేవనెత్తిన అంశాలకి అదనంగా 2-3 అంశాలు మాత్రమే నేను చెప్పదలుచుకున్నాను. ఎందుకంటే చర్చ ప్రారంభమైంది కాబట్టి ఒక తేనె తుట్ట లాంటి, ఒక మాయావాదంలో కూరుకుపోయినటువంటి సంస్కృతి అనే ఒక అఖండ పదార్థం గురించినటువంటి చర్చని విరసం ప్రారంభించింది కాబట్టి దాని మూలాల్లోకి వెళ్ళే ఎజెండా గురించి కూడా మనం ఆలోచించుకోక తప్పదు. సహజంగా ఏ సమాజంలోనైనా మార్పు తీసుకురావాలని బయలుదేరిన వాళ్ళు రాజకీయ విప్లవంలో భాగంగా భావజాల విప్లవం కానీ, తాత్విక విప్లవం కానీ, ఆ రెండింటిలోనూ కూడా భాగస్వాములు కావాల్సిన అవసరం ఉన్నది. భారతదేశంలో కమ్యూనిస్టు ఉద్యమానికి తొలినాళ్లలో అలాంటి బీజం ఒకటి పడింది. ఏమిటి ఆ బీజం అంటే, కామ్రేడ్ మావో తత్వశాస్త్రం గురించి మాట్లాడుతూ ఓ మాట అన్నాడు ఆయన. తత్వశాస్త్రం మాయాజాలం కాదు అని ఒక పుస్తకం రాశాడు ఆయన. దాంట్లో ఏమంటాడంటే ఆయన, ప్రతి మానవ సముదాయానికి లేదా ప్రతి జాతికి తనదైన ఒక తత్వశాస్త్రం ఉంటుంది ఖచ్చితంగా. ఆ సమాజంలో కనపడే ఉపరితల అంశాలన్నింటి తాలూకు మూలాలు ఆ తత్వశాస్త్రంలో ఉంటాయి. ఈ దేశంలో ఈ రోజున మనం ఓడించాలనుకుంటున్న పితృస్వామ్యానికి, కులస్వామ్యానికి, ప్రాంతస్వామ్యానికి, అన్ని రకాల ఆధిపత్యాలకి కూడా వేళ్ళు ఎక్కడ ఉంటాయంటే భారతీయ తత్వశాస్త్రంలో ఉంటాయి. ఆ భారతీయ తత్వశాస్త్రాన్ని అధ్యయనం చేయకుండా దానిలో ఉండే మాయావాదపు, భావవాదపు అంశాల నుంచి భౌతికవాద అంశాలను విడదీసి చూడకుండా సాంస్కృతిక రంగంలో పోరాటాన్ని నిర్వహించడం అనేది సాధ్యం కాదు. ఇది నా మొదటి ప్రతిపాదన. కాబట్టి తత్వశాస్త్ర అధ్యయనం జరగాలి. తత్వశాస్త్ర అధ్యయనం ప్రపంచంలో అన్ని దేశాల్లోనూ జరిగింది. కానీ భారతదేశంలో కమ్యూనిస్టు ఉద్యమం తత్వశాస్త్ర అధ్యయనాన్ని పక్కకు నెట్టేసింది, మనతో సహా, విరసంతో సహా. తత్వశాస్త్రంలో దాని మూలాలు ఎక్కడున్నాయో అర్థం చేసుకోకపోతే మన సమాజంలో కనపడుతున్న, ఏకకాలంలో కనపడుతున్న బహుళ వైరుధ్యాలు అర్థం కావు మనకి. అవి అర్థం కాకుండా వాటిని పరిష్కరించేటువంటి మార్గాలు కూడా మనకు అర్థం కావు. ఇప్పటికీ భారతీయ తత్వశాస్త్రం మీద శంకరుడి మాయావాదం ప్రభావం చాలా తీవ్రంగా ఉన్నది. అది ఎంత తీవ్రమైందంటే
మనల్ని మనం భౌతికవాదులంగా గుర్తించుకుంటున్న, భౌతికవాదులంగా పిలుస్తున్న కమ్యూనిస్టులలో కూడా శంకరుడు మాయాజాలపు భావవాద ప్రభావాలు మన మీద కూడా చాలా బలంగా ఉంటాయి. అందుకే చాలా సందర్భాల్లో మనం తప్పుడు చైతన్యంలో కూరుకుపోతున్నాం. సంస్కృతి ఉత్పత్తి సంబంధాల్లో తీసుకురావాల్సినటువంటి మార్పులకి అనుగుణంగా జరగకపోతే ఆ ఉత్పత్తి సంబంధాలు బ్రేక్ రాదు. భారతీయ సంస్కృతిలో, భారతీయ తత్వశాస్త్రంలో ప్రజాతంత్ర భావాలు ఉన్నమాట వాస్తవమే, కానీ అవి కాలగర్భంలో ఎందుకు కలిసిపోయాయి అన్న ప్రశ్న మనం బెట్టు రవీంద్ర చెప్పాడు, మనం కూడా వేసుకోవాలి. ఎందుకు జరిగింది ఆ లోపం, ఎక్కడ జరిగింది? చార్వాకం కానీ, లోకాయతం కానీ ఇలాంటివన్నీ కూడా కేవలం మేధోపరమైన చర్చలకు మాత్రమే పరిమితమైపోయాయి, కానీ వాటి దృష్టిని ఉత్పత్తి సంబంధాల్లో తీసుకురావాల్సిన మార్పు వైపుకు వాళ్ళు ప్రసరింపజేయలేదు. కాబట్టే భారతీయ తత్వశాస్త్రంలో ఉండే మాయావాదం వాటన్నింటినీ మళ్ళీ తనలో సంలీనం చేసేసుకున్నారు. మన దగ్గరకు వచ్చేటప్పుడు జరిగిన ప్రమాదం ఏమిటంటే, భారత కమ్యూనిస్టు ఉద్యమం కేవలం ఆర్థికవాద పోరాటాలకు మాత్రమే ప్రాధాన్యతనిచ్చింది, కానీ సాంస్కృతిక రంగంలో జరగాల్సినటువంటి తాత్విక పోరాట సాంప్రదాయాలను వదిలేసింది. వదిలేసే క్రమంలో ఏం జరిగిందంటే, మన మూలాల నుంచి మనం దూరంగా వెళ్ళిపోయి సమాజాన్ని అర్థం చేసుకోలేనటువంటి ఒక విషమ చక్రంలో మనం కూరుకుపోయాం. కాబట్టి దీని నుంచి బయటపడాలి అంటే తప్పనిసరిగా ఈ సమాజపు మూలాలను అర్థం చేసుకోవాలంటే భారతీయ తత్వశాస్త్రాన్ని అధ్యయనం చేయాలి. అయితే తత్వశాస్త్రాన్ని అధ్యయనం చేయడంతో పాటు తర్కశాస్త్రాన్ని కూడా అధ్యయనం చేయాలి. ఆ రెండింటి అధ్యయనము తప్పనిసరిగా జరిగి తీరాల్సిందే. ఇవేమీ చెయ్యకుండా నిజంగా మన చేతుల్లోకి రేపు అధికారం వచ్చి కూర్చున్నా కూడా మనం అనుకున్న కొత్త సమాజ నిర్మాణం జరగదు. ఎందుకు జరగదంటే, కేవలం రాజకీయాధికారము, రాజ్యాధికారము మాత్రమే చాలదు కొత్త సమాజ నిర్మాణానికి. మానవ చైతన్యంలో కూడా గమూలికమైన, గుణాత్మకమైన మార్పు రావాలి. ఆ చైతన్యంలో గుణాత్మకమైన, మౌలికమైన మార్పు ఎప్పుడు వస్తుంది అంటే భావజాల రంగంలో మార్పు తీసుకొచ్చింది. ఈ భావజాల రంగంలో తీసుకురావాల్సినటువంటి మార్పు రాజకీయాధికారం చేతుల్లోకి వచ్చిన తర్వాత జరగాల్సిన మార్పు కాదు. ఈ రెండు జమీనిగా ఒకదాన్ని ఒకటి వెన్నంటి కొనసాగాల్సినటువంటి మార్పులు. అలా కొనసాగినటువంటి ఫలితంగానే రష్యాలో కానీ, చైనాలో కానీ విప్లవాలు కుప్పకూలాయి. కాబట్టి మనం రాజకీయం అనే మాటనే చాలా హ్రస్వ దృష్టితో వాడుతున్నాం మనం. నిజానికి రాజకీయం అనేది చాలా లోతైనటువంటి, విస్తృతమైనటువంటి పదార్థం. అది మనిషి తన చుట్టూ ఉండే సమాజంతో, తన చుట్టూ ఉండే ప్రకృతితోటి కలిగి ఉండాల్సినటువంటి అంతఃసంబంధాన్ని, ఆంతరిక సంబంధాన్ని తెలియజెప్పి దాన్ని మెరుగైనటువంటి సామాజిక జీవితానికి, మెరుగైనటువంటి మానవ జీవితానికి మార్గంగా చేసుకోవటానికి, మళ్ళింపజేయటానికి ఉపయోగపడటమే రాజకీయం అంటే. అంత విస్తృతమైన అర్థం ఉన్నది తత్వశాస్త్రంలో రాజకీయానికి. అందుకే రాజకీయం అంటే చైతన్యము. చైతన్యము అంటే తాత్వికత. తాత్వికత ప్రపంచమంతా ఒక రకంగా ఉండదు. గ్రీకు తాత్వికత వేరు, రోమను తాత్వికవేత్తతో ఆఫ్రికన్ తాత్వికత వేరు, భారతీయ తాత్వికత వేరు. కాబట్టి భారతీయ తాత్వికతను మనం అర్థం చేసుకోవాలంటే ముందు అధ్యయనం చేయాల్సిన అవసరం ఉన్నది.
పాతకాలంలో అంటే ఆధునిక కాలపు భారతదేశంలో ఆధునిక కాలపు తొలి కాలంలో ఒక రాహుల్ సాంకృత్యాయనో ఒక దేవీ ప్రసాదో ఇలాంటి వాళ్ళు ఫిలాసఫీలో భారతీయ తత్వశాస్త్రాన్ని అధ్యయనం చేశారు లోతుగా వాళ్ళు. ఆ తరువాత ఆ వారసత్వం పోయింది, ఆ ట్రెడిషన్ పోయింది. ఏమైపోయిందంటే దురదృష్టం కొద్దీ తత్వశాస్త్రాన్ని అధ్యయనం చేసేటువంటి వాడు మేధావులు. తత్వశాస్త్రాన్ని అధ్యయనం చేయటం అనేది అకాడమిక్ యాక్టివిటీ, మేధోపరమైన చర్య. అది రోజువారీ వర్గ పోరాటానికి ఏమి సంబంధం ఉంది అనేటువంటి ఒక తప్పుడు ఎరుక మనలో ప్రవేశించింది కమ్యూనిస్టు ఉద్యమంలో. కానీ ఏ కమ్యూనిస్టు ఉద్యమమైనా తన మేధావుల్ని తన కార్మిక వర్గాల్లో నుంచి అది సృష్టించుకోవాల్సిందే. ఆ సృష్టించడానికి కావాల్సినటువంటి మేధో చర్చ తప్పనిసరిగా జరిగి తీరాలి కమ్యూనిస్టు ఉద్యమాల్లో. అది జరగకపోతే మన కాళ్ళకి మనమే బంధనాలు వేసుకున్న వాడవుతాం, మన ఉద్యమాలు ముందుకు సాగం. రకరకాల వైవిధ్యాలు వచ్చినప్పుడల్లా ఆ వైవిధ్యాలను వైరుధ్యాలుగా వాడు మార్చగలుగుతాడు. ఆ వైరుధ్యాల్లో నుంచి వైవిధ్యాలను కాపాడుకోవడం అనేది మనకు సాధ్యం కాదు. అంటే శంకరుడు మాయాజాలంలో స్మేషంలో ఏగలాగా కొట్టుకునేటువంటి స్థితిలోకి మనం సాగిపోతాం. కాబట్టి చాలా సీరియస్ అంశం మీద విరసం ఈ 2 రోజుల తరగతులను నిర్వహించింది. ఇప్పటికైనా విరసం శ్రామిక వర్గ విప్లవాన్ని ముందుకు తీసుకువెళ్ళేటువంటి ఒక రాజకీయ చైతన్యీకరణ కర్తవ్యంలో భాగంగా భారతీయ తత్వశాస్త్రాన్ని అధ్యయనం చేసేటువంటి ఒక బాధ్యతని భుజాన వేసుకోవాల్సిన అవసరం ఉన్నది. అదే సాంస్కృతిక రంగంలో మనం చేసేటువంటి వర్గ పోరాటం అనే నా ఆలోచన మీతో షేర్ చేసుకుంటూ మరోసారి రవీందర్ని అద్భుతమైన ప్రసంగం చేసినందుకు అభినందిస్తూ సెలవు తీసుకుంటాను.